విజయ్ దేవరకొండ. ఆల్రెడీ విజయ్ దేవరకొండ సెలెక్షన్ ఆఫ్ ద ఫిల్మ్స్ దగ్గర నుంచి స్టైల్ ఆఫ్ యాక్టింగ్లో మనం చాలా డిఫరెన్స్ని నోట్ చేసుకున్నాం. సీరియస్ రోల్స్ చేయట్లేదు, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ప్రిఫరెన్సెస్ ఇస్తున్నాడు. ఇప్పుడు అలాగే ఇంకొక సినిమాకి తను డబుల్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. చూడాలి మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఎంత ఫార్చ్యూన్ని తెచ్చిపెడుతుందో. విజయ్ దేవరకొండ అనగానే రౌడీ అంటారు, కానీ ఇకపై మాత్రం విజయ్ అనగానే టెరిఫిక్ యాక్టర్ అంటారు. ఆ విధంగా రౌడీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరితో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యాన్తో విజయ్ మూవీ ఉంది. రాహుల్ సంకృత్యాన్ ఏం చేసినా భారీగా ప్లాన్ చేస్తాడు. శ్యామ్ సింగరాయ్తో పెద్ద సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పుడు దేవరకొండ కోసం అలాంటి స్టోరీనే రెడీ చేశాడు. ఈసారి 100 కోట్ల బడ్జెట్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడట. పైగా రౌడీని డ్యూయల్ రోల్లో చూపించబోతున్నాడట. ఒకటి తండ్రి పాత్ర, మరొకటి తనయుడి పాత్ర. ఈ 2 క్యారెక్టర్స్ ను విజయ్ ఛాలెంజ్ గా తీసుకుంటున్నాడని సమాచారం. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు విజయ్. ఇప్పటికే ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో రౌడీలోని కూల్ వెర్షన్ ను ఆడియన్స్ చూశారు. గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సంకృత్యాన్ సినిమాలతో యాక్టర్ గా మరింత ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు.